విద్యుద్ఘాతంతో చనిపోయిన పేద కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కటారి హరీష్ 25,000 ఆర్థిక సహాయం మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ చేతుల మీదుగా అందించారు. పట్టణ 11వ వార్డుకు చెందిన ముద్దంకుల శ్రీనివాస్ ఈ నెల 21వ తేదీన ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో చనిపోయారు. అదే వార్డుకు చెందిన కటారి హరీష్ ఈ పేద కుటుంబానికి కలిగిన కష్టాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనపై బుధవారం రాత్రి ముద్దంకుల శ్రీనివాస్ కి ఇంటికి వెళ్లిన శివకుమార్ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని ధైర్యం తెలిపారు. అదే వార్డుకు చెందిన పార్టీ నాయకుడు కటారి హరీష్ అందజేసిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించారు. కటారి హరీష్ సతీమణి 11వ వార్డు మాజీ కౌన్సిలర్ కూడా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కటారి హరీష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బచ్చు రాఘవరావు, అశోక్, మానేపల్లి శేషగిరిరావు, షేక్ మౌలాలి, మైల విజయనాయుడు, ముద్దంగుల ఏడుకొండలు, సూర దావిదు, చెల్లగుల్ల సాంబశివరావు, తిరుపతిరావు, దాసరి బాబు, మైల భన్ను, మామిడి బత్తుల శ్రీను, ధరణికోట మల్లె, చుక్క ఆనంద్ తదితరులు ఉన్నారు. గురవయ్య కాలనీలో మొన్న 21వ తారీఖు ముద్దంగుల శ్రీను అనే వ్యక్తి కూలి పని చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. మరి కటారి హరీష్ గారు చొరవ తీసుకొని ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారికి తెలియజేయగా ఈరోజు వారికి ఆర్థిక సహాయం నిమిత్తం సుమారు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కటారి హరీష్ గారు ప్రతి విషయంలోనూ మా 11వ వార్డు పొద్దున్న లెగిస్తే ప్రతిదీ ప్రజల కోసం వారి జీవితం అంకితం చేసి ప్రతి ఇంట్లో ఏ అవసరం ఉన్నా సరే ప్రభుత్వంతో పని లేకుండా ఆయన చొరవతో ప్రతి గడపకి ఆయన తిరుగుతూ ఆయన తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నయ్య కుటుంబ సభ్యులాగా ప్రతి ఒక్కరిని ట్రీట్ చేస్తున్నారు. అన్నయ్యకి ధన్యవాదాలు. అలానే అన్నయ్య చొరవతో ఈరోజు అన్నబత్తిని శివకుమార్ గారు మాజీ శాసనసభ్యులు వచ్చి ఈరోజు వారిని పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయంగా కొద్దిగా అమౌంట్ ఇచ్చి ముందు ఎంతవంటి సహాయం కావాలన్నా అడగండి, హరీష్ గారికి ద్వారాగా నేను ఏదైనా చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చారు. అన్నయ్యకి కృతజ్ఞత అభినందనలు. అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసు ముద్దంగుల సీను ప్రమాదవశాత్తు ఆ డాబా మీద ఏదో పని చేయించుకుంటూ చెక్క ఏదో కిందకి వేస్తూ ఉన్న క్రమంలో కరెంటు వైర్లకు తగిలి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారు అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, రాలేకపోయారు. అయితే ఈరోజు వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మాకు సార్ ఏం చెప్తుంటారంటే ప్రతి క్యాడర్లకి అందరికీ కౌన్సిలర్లుగా అయిన దగ్గర నుంచి మీరు వార్డులో తిరగండి, రోజు 1 గంట కేటాయించండి, తిరిగితే మీకు సమస్యలు తెలుస్తాయి అని చెప్తుంటారు. మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు మన శుభకార్యాలకు వెళ్ళిపోయినా అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చి అశుభకార్యం ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదన్నా చనిపోవడం ఇట్లా జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ మీరు అటెండ్ అవ్వండి. అక్కడ ఉండి మీ పరిధిలో మీరు చేతనైన సహాయం చేయండి. ఎందుకంటే ఆ టైంలో మనం వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే వాళ్ళకి ఏడ్నీళ్ళు చన్నీళ్ళలాగా ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది అని ఫస్టే మాకు ఎప్పుడైతే కౌన్సిల్ ఏర్పడిందో అందరితో కలిసి ఈ మాట చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక 25,000 రూపాయలు మన సీను భార్యకి సార్ చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్నారు, అన్నా నువ్వు మాకు డైలీ పలకరిస్తుంటావన్నా, మాకు నువ్వు ఇట్లానే ఉండాలన్నా అని చెప్పి వాళ్ళు అంటుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మాకు ఏదైనా బ్యాక్ బోన్ లాగా శివకుమార్ గారు ఆయన దీంతోనే మేము చేయటం జరుగుతూ ఉంది. ఏదైనా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి అమ్మాయిలను కూడా కొంచెం భరోసా ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా